the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 20th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ రేవా 2.0 స్కీమ్. రేవా 2.0 స్కీమ్ ఇది లడక్ యూనియన్ టెరిటరీ అయిన లడక్ ప్రాంతానికి సంబంధించిన ఒక స్కీము. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారో, ముఖ్యంగా ప్రతిభావంతులైన యూపీఎస్సీ ఆశావహులు ఎవరైతే ఉంటారో, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళ కోసము లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా గారు లాంచ్ చేసిన ఒక స్కీము రేవా 2.0 స్కీమ్. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము యూనియన్ టెరిటరీ అయిన లడఖ్లో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి 2026లో జరగబోయే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎవరైతే పాల్గొనబోతా ఉన్నారో, ఆ ఎగ్జామ్ని రాయబోతా ఉన్నారో, ముఖ్యంగా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ప్రతిభావంతులు, వాళ్లకు ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహాయం అందించాలి. వాళ్లకు కోచింగ్ సదుపాయాలు ఇండియాలో ఎక్కడ కావాలి అనుకుంటే వాళ్ళు అక్కడ ఈ కోచింగ్ తీసుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ర్యాంక్స్ రావడానికి హెల్ప్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కీమ్ డీటెయిల్స్ ఏందో తెలుసుకోవాలి. ఈ స్కీమ్ కింద యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి గాను కోచింగ్ ఇచ్చేందుకు ఈ లడక్ కేంద్రపాలిత ప్రాంత అడ్మినిస్ట్రేషను 1.18 lakh వరకు 1.18 లక్షల వరకు ఆర్థిక సహాయము అభ్యర్థులకు అందించబోతా ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ కోచింగ్కి సంబంధించి ఈ కోచింగ్ 6 months పాటు ఉంటుందట. వాళ్లకు 6 నెలల పాటు అకామిడేషన్, 6 నెలల పాటు ఈ వసతులు కల్పించబోతా ఉన్నారు. ఇక ఎలిజిబిలిటీ ఎవరు అర్హత అంటే ఆ లడక్ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉండాలి, ఆ లడఖ్లో పుట్టి ఉండాలి. అలానే 2026లో జరగబోయే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ తప్పకుండా రాయాలి. ఇక వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. మరి ఏ విధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నిర్ణయిస్తారు, అర్హత కలిగిన స్టూడెంట్స్ని ఏ విధంగా గుర్తిస్తారు అంటే వాళ్ళకి ఒక స్క్రీనింగ్ పరీక్ష పెడతారు. ఆ స్క్రీనింగ్ పరీక్షలో పాస్ అయిన వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక ఈ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఈ స్కీమ్ విషయానికి వస్తే కొద్దిగా మనకి కొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి. లేహ్ డిస్టిక్ నుంచి, ఆ లడఖ్లోని లేహ్ ప్రాంతం నుంచి 40 స్టూడెంట్స్ని, కార్గిల్ డిస్టిక్ నుంచి 40 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 80 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు దేశంలో ఎక్కడైనా కోచింగ్ తీసుకోవచ్చు సెలెక్ట్ అయిన వాళ్ళు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 36 years, 21 ఏళ్ళ నుంచి 36 ఏళ్ళ మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ రేవా 2.0 స్కీమ్, కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ లాంచ్ చేసిన స్కీమ్. నెక్స్ట్ టాపిక్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ఈ చట్టం గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. బట్ అగైన్ వార్తల్లో ఉంది. సో మనము ఎందుకు వార్తల్లో ఉందో తెలుసుకోవాలి. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నప్పుడు ఇటీవల ఒక ఆర్గనైజేషన్ పైన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రిత్వ శాఖ 5 years పాటు బ్యాన్ని వేసింది. 5 ఏళ్ల పాటు బ్యాన్ని వేసింది. ఆ బ్యాన్ September 28 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ ఆర్గనైజేషన్ ఏది అంటే నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కప్లాంగ్ ఫ్యాక్షన్. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, ఇక్కడ బ్రాకెట్లో కే అంటే కప్లాంగ్ అనేది ఒక ఫ్యాక్షన్, ఒక గ్రూప్లో అది ఒక పేరు. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కప్లాంగ్ ఫ్యాక్షన్. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్గనైజేషన్ పైన 5 years బ్యాన్ వేసింది ఈ చట్టం కింద, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వంకి అధికారం ఉంటుంది. ముఖ్యంగా హోంమంత్రిత్వ శాఖకి పవర్స్ ఉంటాయి. ఏం పవర్స్ అంటే ఇండియాలో ఏదైనా ఒక ఆర్గనైజేషను దేశ సార్వభౌమత్వానికి, దేశ భద్రతకు భంగం కలిగించేలా ఏవైనా కార్యకలాపాల్లో పాల్గొంటే ఆ ఆర్గనైజేషన్ని చట్ట వ్యతిరేక సంస్థగా, ఒక ఇల్లీగల్ ఆర్గనైజేషన్గా, ఒక అన్లాఫుల్ ఆర్గనైజేషన్గా, చట్ట వ్యతిరేకమైన సంస్థ అన్నట్టుగా బ్యాన్ చేయడం జరుగుతుంది. దాన్ని అన్లాఫుల్ ఆర్గనైజేషన్గా గుర్తిస్తుంది కేంద్ర మంత్రిత్వ శాఖ. అది ఏ మంత్రిత్వ శాఖ అంటే హోం మంత్రిత్వ శాఖ. మరి ఈ NSCN-K కప్లాంగ్ ఫ్యాక్షన్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా ఈ నేషనల్ సావరినిటీకి, ఇంటిగ్రిటీకి, దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉందన్న కారణంతో వేయడం జరిగింది. అసలు ఈ NSCN-K ఇదేంటి, అసలు ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ NSCN-K ఏంటంటే వీళ్ళు ఇండియాలో ముఖ్యంగా
అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ ప్రాంతంలో ఎక్కువగా నాగా ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఇండియాలో అలానే మన పక్కనే ఉన్న మ్యాన్మార్ కంట్రీ ఏదైతే ఉందో ఆ మ్యాన్మార్లో కూడా నాగా ప్రజలు కొంతమంది నివసిస్తూ ఉన్నారట. సో ఆ ఇండియా మ్యాన్మార్లో నాగా ప్రజలు ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వీళ్ళందరినీ కలిపి ఒక సావరిన్ నాగాలాండ్ని ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతంగా ఏర్పాటు చేయాలి అన్నట్టుగా వీళ్ళ డిమాండ్స్. సో అందుకోసం వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్లో ముఖ్యంగా ఈ ప్రజలకి హింస కలిగించేలా చేస్తూ ఉంటారన్న కారణంతో ఈ చట్టం కింద బ్యాన్ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బ్యాన్ 5 ఏళ్ళు వేశారు కదా, మరి 5 ఏళ్ల బ్యాన్ అనేది కరెక్టా కాదా అని చెప్పేసి నిర్ణయించుకోవడం కోసం టు నో ద రీజన్స్ బిహైండ్ దిస్ బ్యాన్, అసలు ఈ యొక్క నిషేధం అనేది కరెక్టా కాదా, ఈ నిషేధం విధించడానికి సరైన కారణాలు కేంద్ర ప్రభుత్వం చూపిందా లేదా అన్న విషయాలు తెలుసుకోవడం కోసము ఇదే చట్టం కింద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద కేంద్ర మంత్రిత్వ శాఖ హోమ్ మంత్రిత్వ శాఖ ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్ని మరి ఏ సెక్షన్ కింద ఏర్పాటు చేస్తారో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద సెక్షన్ 3 ఏం చెప్తుందంటే ఈ చట్టంలో ఒక ఆర్గనైజేషన్ని అన్లాఫుల్ ఆర్గనైజేషన్, ఇల్లీగల్ ఆర్గనైజేషన్, చట్ట వ్యతిరేకమైన సంస్థగా నిర్ణయించే అధికారం, చట్ట వ్యతిరేకమైన సంస్థగా డిక్లేర్ చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది సెక్షన్ 3 కింద. మరి సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే సెక్షన్ 5 ఇదే చట్టంలో సెక్షన్ 5 ఇదే చట్టం కింద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి, ఆ బ్యాన్కి సంబంధించి అవి ఏవైతే బ్యాన్ వేస్తారో నిషేధము, ఆ నిషేధానికి సంబంధించిన కారణాలను తెలుసుకోవడం కోసము, ఆ కరెక్టా కాదా ఆ బ్యాన్ అనేది తెలుసుకోవడం కోసం సెక్షన్ 5 సబ్ క్లాస్ 1 కింద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ ట్రిబ్యునల్ అంటే ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడానికి ఒక ట్రిబ్యునల్ అంటే ఒక జ్యుడిషియల్ బాడీ కదా, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన బాడీ. మరి సెక్షన్ 5 సబ్ క్లాస్ 1లో ఏర్పాటు చేసే ఈ అన్లాఫుల్ ప్రివెన్షన్ ట్రిబ్యునల్కి ఎవరుంటారు అంటే ఒక హైకోర్టు జడ్జి మాత్రమే ఉంటారు, ఒక హైకోర్టు జడ్జి. ఇప్పుడు ఈ NSCNK దానిపైన వేసిన బ్యాన్ని వ్యాలిడేట్ చేయడం కోసము, ఆ రీజన్స్ని తెలుసుకోవడం కోసము గౌహతి హైకోర్టు జడ్జ్ నేతృత్వంలో ఈ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. మరి ఆ గౌహతి హైకోర్టు న్యాయమూర్తి ఎవరంటే నెల్సన్ సైలో. గుర్తుపెట్టుకోండి, మనకి డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గౌహతి హైకోర్టు న్యాయమూర్తి నెల్సన్ సైలో గారి నేతృత్వంలో ఈ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ అగైన్ పాలిటిక్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, లేహ్ హింస. ఇటీవల సెప్టెంబర్ 24న లడఖ్లోని లేహ్ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా నిరసనలు చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నాం. అక్కడ లేహ్ ప్రాంతంలో పీపుల్ ప్రొటెస్ట్లు చేయడానికి మెయిన్ రీజను మా యొక్క ఈ లడఖ్ ప్రాంతంలో ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో ఈ గిరిజనుల హక్కులు కాపాడాలి, ట్రైబల్ ల్యాండ్స్ని కాపాడాలి, ట్రైబల్ రిసోర్సెస్ని కాపాడాలి, ఇవి మిస్యూజ్ అవుతూ ఉన్నాయి. ఈ గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా ఈ గిరిజన తెగలకు సంబంధించిన వనరులు ఏవైతే ఉంటాయో భూవనరులు, ల్యాండ్ రిసోర్సెస్ అటువంటివన్నీ కూడా నాన్ ట్రైబల్ పీపుల్ చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, గిరిజనులు కాని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలి, వీటన్నిటినీ కూడా నివారించాలి, ప్రివెంట్ చేయాలి అంటే మా లడఖ్ టెరిటరీ ఏదైతే ఉందో ఈ కేంద్ర పాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ అయిన లడఖ్ని 6th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి ఇటీవల సోనం వాంగ్చుక్ గారి నేతృత్వంలో ఆ ప్రొటెస్ట్లు ఎక్కువగా జరిగాయి అన్నమాట. ఆ క్లైమేట్ యాక్టివిస్ట్ కదా, ఆయన క్లైమేట్ చేంజ్ పైన పోరాడే ఒక ఉద్యమకారుడు, క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్. మరి ఇప్పుడు అక్కడ జరిగిన హింస, ఆ సెప్టెంబర్ 24న ఆ లేహ్ ప్రాంతంలో జరిగిన వైలెన్స్ ఏదైతే ఉందో ఆ వైలెన్స్లో కొంతమంది మరణించారు. సో ఇప్పుడు ఆ లేహ్ వైలెన్స్ని విచారించడం కోసము కేంద్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీని, న్యాయ విచారణకు ఆదేశించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ న్యాయ విచారణకు ఎవరు నేతృత్వం వహిస్తూ ఉన్నారు, హూ ఆర్ ఎడింగ్ దట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎవరు దానికి లీడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే దానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ బిఎస్ చౌహాన్ గారు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ బిఎస్ చౌహాన్ గారు ఈ దర్యాప్తుకు నాయకత్వం వహించబోతున్నారు.
రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ బిఎస్ చౌహాన్ ఈజ్ గోయింగ్ టు హెడ్ ది జ్యుడిషియల్ ఇంక్వైరీ టు ప్రూవ్ ది లేహ్ వైలెన్స్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ 6th షెడ్యూల్ గురించి కొన్ని పాయింట్లు తెలుసుకోవాలి. అగైన్ 6th షెడ్యూల్ ఏంటి అసలు? మనకి 6th షెడ్యూల్ మన పాలిటీలో, ఇండియన్ పాలిటీలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్, ఇండియాలో ఈ గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా నిర్వహించడం కోసం, ఈ గిరిజన ప్రాంతాలను పరిపాలించడం కోసము 6th షెడ్యూల్లో అటానమస్ డిస్ట్రిక్ట్స్, అటానమస్ రీజియన్స్ అంటే స్వయం ప్రతిపత్తి గల జిల్లాలు, స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ 6th షెడ్యూల్ కింద మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా అందులో 4 స్టేట్లకు మాత్రమే ఈ 6th షెడ్యూల్ అప్లికబుల్ అవుతుంది. నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని 4 రాష్ట్రాలకు మాత్రమే ఈ 6th షెడ్యూల్ వర్తిస్తుంది. అవి ఏవి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఈ స్టేట్లలో ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో ఈ ట్రైబల్ ఏరియాస్ని, ఈ గిరిజన ప్రాంతాలని సమర్థవంతంగా నిర్వహించడం కోసము ఈ రాష్ట్రాల గవర్నర్లు ఏం చేస్తారు అంటే అటానమస్ డిస్ట్రిక్ట్లుగా కొన్నిటిని నిర్ణయిస్తారు. ఈ రాష్ట్రాలలో ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో గిరిజన ప్రాంతాలు, వాటిని అటానమస్ డిస్ట్రిక్ట్స్గా డిక్లేర్ చేస్తారు. అంటే స్వయం ప్రతిపత్తి గల జిల్లాలు. మరి ఒకవేళ ఒక అటానమస్ డిస్ట్రిక్ట్లో అదే స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలో వివిధ రకాల ట్రైబ్స్ ఉంటాయి, డిఫరెంట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటే ఆ అటానమస్ డిస్ట్రిక్ట్ని వివిధ రకాల అటానమస్ రీజియన్స్గా, వివిధ రకాల స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలుగా వర్గీకరిస్తారు, క్లాసిఫై చేస్తారు. అంటే ఇప్పుడు ఒక అటానమస్ డిస్ట్రిక్ట్ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో ఇంకా డిఫరెంట్ ఎస్టీస్, వివిధ రకాల గిరిజనులు ఉంటే ఆ జిల్లాని అటానమస్ రీజియన్ 1 అని, అటానమస్ రీజియన్ 2 అని ఇలా విభజించడం జరుగుతుంది. ఈ అటానమస్ డిస్ట్రిక్ట్స్కి ఒక డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటుంది, అటానమస్ రీజియన్స్కి రీజనల్ కౌన్సిల్ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 6th షెడ్యూల్ ఏ దానికి వర్తిస్తుందంటే కేవలం AMTM స్టేట్స్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది 6th షెడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు లడఖ్ను కూడా ఇందులో చేర్చాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద హాస్పిటల్స్లలో ఎంతమంది చేరారు, ఎంతమంది చేరుతా ఉన్నారు, ఆ చేరుతా ఉన్న వారిలో ఉమెన్ ఎక్కువగా ఉన్నారా, మేల్స్ ఎక్కువగా ఉన్నారా అని చెప్పేసి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే నేషనల్ హెల్త్ అథారిటీ, జాతీయ ఆరోగ్య అథారిటీ ఒక యాన్యువల్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది, ఒక వార్షిక నివేదికని. నేషనల్ హెల్త్ అథారిటీ యాన్యువల్ రిపోర్ట్ 2024-25 ఇయర్కు గాను ఒక వార్షిక నివేదికను, యాన్యువల్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఆసుపత్రిలో చేరుతున్న వారిలో, చేరే వారిలో ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారో అందులో 49% ఉమెనే ఉన్నారట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్ కింద 100 పేషెంట్స్ జాయిన్ అవుతూ ఉంటే అందులో 49 పేషెంట్స్ ఉమెన్ ఉన్నారు, 51 పేషెంట్స్ మిగతా జెండర్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమని చెప్పవచ్చు, ఈ స్కీమ్ కింద మహిళలకి ఆరోగ్యము బాగా అందుతూ ఉంది. ది స్కీమ్ ఎన్హాన్స్డ్ యాక్సెస్ ఫర్ హెల్త్ కేర్ టు ఉమెన్. ఈ స్కీమ్ ఏం చేసిందంటే ది స్కీమ్ ఇంక్రీజ్డ్ ద యాక్సెస్ టు హెల్త్ కేర్ ఫర్ ఉమెన్. ఈ స్కీమ్ మహిళలకి ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంది మెరుగ్గా అని మనం చెప్పవచ్చు. సో ఆయుష్మాన్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య ఇన్సూరెన్స్ పథకం అని చెప్పవచ్చు. ఈ పథకం కింద 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 5 lakh పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. గుర్తుపెట్టుకోండి, ఇది సంవత్సరానికి ఒక కుటుంబానికి వర్తిస్తుంది, ఒక పర్సన్కి కాదు. మనకి స్టేట్మెంట్లలో 5 lakh పర్ పర్సన్ పర్ ఇయర్ అంటాడు, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక కుటుంబానికి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి. మరి స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారో కూడా మనకు ఐడియా ఉండాలి కదా. ఇటువంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్, ఇటువంటి ముఖ్యమైన పథకాలు వార్తల్లో ఉన్నప్పుడు దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు? దీన్ని 2018లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 23న 2018 సెప్టెంబర్ 23న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జార్ఖండ్లోని రాంచీలో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. జార్ఖండ్లోని రాంచీలో. మరి
ఈ నేషనల్ హెల్త్ అథారిటీ, జాతీయ ఆరోగ్య అథారిటీ ఇచ్చిన ఈ రిపోర్ట్లో ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయో కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తెలుసుకోవాలి. అంటే ఈ స్కీమ్ కింద ఎన్ని హాస్పిటల్స్లలో ఈ ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు, అందులో ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్ని, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని, అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం కొద్దిగా తెలుసుకోవాలి. ఈ స్కీమ్ కింద అత్యధికంగా ఏ డిసీజ్కి ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే హీమోడయాలసిస్కి ఈ పథకం కింద అత్యధికంగా ఆరోగ్యాన్ని అందించడం జరిగింది, ట్రీట్మెంట్ అందించడం జరిగింది. హీమోడయాలసిస్ అంటే కిడ్నీ డయాలసిస్కి అత్యధికంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పథకం కింద అత్యధికంగా ఏ వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందంటే గుర్తుపెట్టుకోండి, కిడ్నీ డయాలసిస్. ఇక ఈ స్కీమ్ ఇప్పటి వరకు 15.14 crore ఫ్యామిలీస్ని కవర్ చేసిందట. 15.14 కోట్ల కుటుంబాలని ఈ పథకం కవర్ చేసింది. అదనంగా మరో 8.57 crore ఫ్యామిలీసు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆరోగ్య పథకాలలో భాగమై ఉన్నాయట. ఇప్పుడు మనకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకం. అంటే కేంద్ర ప్రభుత్వము నిధులు అందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా నిధులు ఇస్తాయన్నమాట. అయితే ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సపరేట్గా ఆరోగ్య పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్. మరి ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 15.14 crore ఫ్యామిలీస్ కవర్ అయ్యాయి. అదనంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్న ఆరోగ్య పథకాలు ఏవైతే ఉంటాయో హెల్త్ ఇన్సూరెన్స్వి, వాటి కింద మరో 8.57 కోట్ల ఫ్యామిలీలు కవర్ అయ్యాయని చెప్పేసి చెప్తా ఉంది. ఇక ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు ఒక్క వెస్ట్ బెంగాల్ మినహాయించి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ స్కీమ్లో జాయిన్ అయ్యాయి. ఒక్క వెస్ట్ బెంగాల్ మాత్రమే ఈ పథకంలో జాయిన్ అవ్వలేదు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి, వాడు ఎగ్జామ్లో అడుగుతాడు. ఇక ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారుగా 9.19 crore హాస్పిటల్ అడ్మిషన్స్ జరిగాయట. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9.19 కోట్ల హాస్పిటల్ అడ్మిషన్స్ జరిగాయి. వాటి విలువ సుమారుగా 1.29 lakh crore, 1.29 లక్షల కోట్ల విలువైన 9.19 కోట్ల హాస్పిటల్ అడ్మిషన్స్ జరిగాయి. ఇక ఈ పథకం కింద సుమారుగా 31,005 హాస్పిటల్స్ కవర్ అయ్యాయి. 31,005 హాస్పిటల్స్ కవర్ అయ్యాయి. అందులో 55% గవర్నమెంట్ హాస్పిటల్స్, 45% ప్రైవేట్ హాస్పిటల్స్. గుర్తుపెట్టుకోండి, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ఒక డిజిటల్ క్యాష్ స్కీమ్ అని చెప్పవచ్చు. డిజిటల్ క్యాష్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలి అంటే డిజిటల్గానే మన అకౌంట్లలో డబ్బులు పడిపోతాయి. ఇక ఇప్పటి వరకు ఈ పథకం కింద 40.45 crore ఆయుష్మాన్ కార్డ్స్ని ఇష్యూ చేశారట. 40.45 కోట్ల ఆయుష్మాన్ కార్డులు. ఇక ఆల్ సిటిజన్స్ ఏజ్డ్ 70+ ఆర్ కవర్డ్. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద కవర్ అయ్యారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. నెక్స్ట్ వన్, రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు. రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సద్భావన అవార్డుని యూనియన్ ఫార్మర్ మినిస్టర్, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ లీడర్ అయిన సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈ అవార్డుని ప్రజెంట్ చేశారు. ఇక్కడ సద్భావన అవార్డు అంటేనే గుర్తు రావాల్సింది ఎవరి పేరు మీద ఉన్న అవార్డు అంటే భారతదేశ మాజీ ప్రధాని, ఇండియాస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి పేరిట. మరి ఇక్కడ ఎందుకు ఆయన స్మారకార్థం ఈ అవార్డు ఇస్తూ ఉన్నారు అంటే రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో నేషనల్ యూనిటీని, సమైక్యతను, సమగ్రతను పెంపొందించడం కోసం టు ప్రమోట్ ద నేషనల్ యూనిటీ అండ్ హార్మోనీ ఇన్ ద కంట్రీ, రాజీవ్ గాంధీ గారు అప్పట్లో సద్భావన యాత్ర చేశారు. ఆయన స్మారకార్థం ఇన్ కమెమరేషన్ ఆఫ్ హిమ్ దిస్ అవార్డ్ విల్ బి ప్రెజెంటెడ్. సో ఈ అవార్డుని తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సల్మాన్ ఖుర్షీద్ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ స్కీమ్, ఒక ఇంపార్టెంట్ స్కీమ్ వీ రైజ్ అనే ఒక ఇనిషియేటివ్. నీతి ఆయోగ్ వీ రైజ్ అనే ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. ఇది ఇండియాలో ఉమెన్ ఎంటర్ప్రిన్యూర్స్ ఎవరైతే ఉంటారో మహిళా పారిశ్రామికవేత్తలకు ఒక మంచి ప్లాట్ఫామ్ని అందించాలి, వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఉమెన్ ఎంఎస్ఎంఈలు నిర్వహిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఆ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లలో తయారయ్యే ప్రోడక్ట్లకి ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ మార్కెట్ ఫెసిలిటీస్ అందించాలి, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్స్ చేయగలిగేలా ప్రమోట్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం నీతి ఆయోగ్కు చెందిన ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్లాట్ఫామ్
డిపి వరల్డ్ అనే ఒక గ్లోబల్ లాజిస్టిక్ కంపెనీతో కలిసి వి రైజ్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రోత్సహించాలి. ఇది పబ్లిక్ ప్రైవేట్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. అంటే ఈ పథకంలో భాగంగా గవర్నమెంటు పనిచేస్తుంది, అలానే ప్రైవేట్ రంగం కూడా తమ వంతుగా కంట్రిబ్యూట్ చేస్తుంది, తమ వంతుగా బాధ్యత వహిస్తుంది, అంతే కదా. ఈ డిపి వరల్డ్ అనే గ్లోబల్ లాజిస్టిక్ కంపెనీ ఏదైతే ఉందో లాజిస్టిక్ కంపెనీ ఈ మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసే ప్రోడక్ట్స్కి మార్కెట్ సదుపాయాలు కల్పించే బాధ్యత ఈ డిపి వరల్డ్ తీసుకుంటుందట. సో ఇక్కడ వి రైజ్ అంటే అబ్రివేషన్ మనకు అవసరం లేదు, బట్ వీలైతే గుర్తుపెట్టుకోండి. దీని పూర్తి పేరు వి రైజ్ అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ రీఇమాజినింగ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ రీఇమాజినింగ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ మెయిన్గా మనకు తెలుసుకోవాల్సినది మరి ఈ స్కీమ్ కింద ఏమి ఇవ్వడం జరుగుతుందంటే వాళ్ళకి మెంటార్షిప్, వాళ్ళకి అవసరమైన ట్రైనింగు, అవసరమైన ఆర్థిక సహాయం, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అటువంటివి అందించడం జరుగుతుంది. సో నీతి ఆయోగ్ లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఇండియాలో ఏ ప్రాంతంలో ఎటువంటి మొక్కలు పండుతాయి, ఏ ప్రాంతంలో ఎటువంటి ఫ్లవర్స్ పండుతాయో, ఎటువంటి ఫ్లవర్స్ పూస్తాయో అటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాలి. ఇది తమిళనాడులోని వెస్టర్న్ ఘాట్స్లో 8 ఏళ్లకు ఒకసారి పూసే ఒక ఫ్లవర్ గురించి, అలానే 12 ఇయర్స్కి ఒకసారి 12 ఏళ్ళకు ఒకసారి పూసే ఒక ఫ్లవర్. ఒక విధంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫ్లవర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అరుదుగా పూసే పూల జాతుల గురించి మనం తెలుసుకోవాలి. ఇది తమిళనాడులోని గుడలూరు అనే ప్రాంతంలో ఇటీవల కొత్తగా నోటిఫై చేసిన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక అటవీ ప్రాంతంలో కురింజి అనే పూలు పూసాయట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే ద కురింజి ఫ్లవర్స్ ఎండిమిక్ టు విచ్ రీజియన్. ఈ కురింజి పూలు అనేవి ఏ ప్రాంతంలో పూస్తాయి? ద ఫ్లవర్స్ కురింజి రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. దీస్ ఫ్లవర్స్ ఆర్ ఎండిమిక్ టు విచ్ రీజియన్. ఎండిమిక్ అంటే ఆ ప్రాంతంలో మాత్రమే పూసే వాటిని ఎండిమిక్ అంటారు. మరి ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇప్పుడు వార్తల్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి నీలకురింజి ఫ్లవర్స్. నీలకురింజి ఇక్కడ ఇవి బెల్ షేప్లో ఉంటాయి, ఇవి వైలెట్ కలర్లో ఉన్నాయి, మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఒకటి వచ్చేసి నీలకురింజి ఫ్లవర్స్, ఇవి 12 ఇయర్స్కి ఒకసారి పూస్తాయట వెస్టర్న్ ఘాట్స్లో, పశ్చిమ కనుమలలో 12 ఏళ్ళకు ఒకసారి. మరి ఆ నీలకురింజి సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రీయ నామం వచ్చేసి నీలకురింజికి స్ట్రోబిలాంథెస్ కుంతియానా అనేది సైంటిఫిక్ నేమ్ ఫర్ నీలకురింజి. నీలకురింజికి శాస్త్రీయ నామము, 12 ఏళ్ళకు ఒకసారి పూస్తాయి ఇవి. ఇక కురింజి మరొక జాతి ఉంది. ఇది నీలకురింజి, మరొక జాతి వచ్చేసి కురింజి శాస్త్రీయ నామం వచ్చేసి స్ట్రోబిలాంథెస్ సెసిలిస్. ఇవి 8 ఇయర్స్కి ఒకసారి, 8 ఏళ్ళకు ఒకసారి పూస్తాయి. బ్లూమ్స్ వన్స్ ఇన్ 8 ఇయర్స్. సో మరి ఇక్కడ డిఫరెన్స్లు కూడా మనకు తప్పకుండా అర్థం అవ్వాలి. నీలకురింజి ఫ్లవర్సు ఏ హైట్లో పూస్తాయి, కురింజి ఫ్లవర్సు ఏ ఎత్తులో పూస్తాయి అంటే నీలకురింజి ఫ్లవర్స్ అనేవి 1300 మీటర్స్ కంటే ఎక్కువ ఎత్తులో, అబౌవ్ 1300 మీటర్స్ ఆల్టిట్యూడ్, 1300 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో, అంటే హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఎక్కువ ఎత్తులో పూసేటివే నీలకురింజి. ఇక కురింజి ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో ఇవి లోయర్ ఆల్టిట్యూడ్స్లో పూస్తాయి, అంటే తక్కువ ఎత్తులో. నీలకురింజి కంటే తక్కువ ఎత్తులో పూసే పూలే కురింజి ఫ్లవర్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, మనకి స్టేట్మెంట్లలో ఇస్తాడు. ఇక ఇవి బాగా పూసాయి అంటే ఆ ఎకోసిస్టమ్, అక్కడ పర్యావరణం బాగా ఉన్నట్టు అర్థం. దీస్ ఆర్ ఇండికేటర్స్ ఆఫ్ హెల్తీ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, హెల్తీ ఎన్వైరన్మెంట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ అగైన్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి కతి బిహు బర్డ్ కౌంట్ 2025. కతి బిహు బర్డ్ కౌంట్ 2025 ఇది పక్షుల సర్వేకి సంబంధించి. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్లో ఒక బర్డ్ సర్వేని చేశారట, పక్షుల సర్వే. ఆ పక్షుల సర్వేలో అస్సాంకు చెందిన వైల్డ్ లైఫ్ సైంటిస్టులు, అస్సాంకు చెందిన ఈ వైల్డ్ లైఫ్ శాస్త్రవేత్తలు, వన్యప్రాణుల శాస్త్రవేత్తలు ఈ కజిరంగా ప్రాంతంలో, కజిరంగా మరియు
ఆ కజిరంగాకు దగ్గరలోనే ఉన్న అస్సాంలో ఉన్న మరో వైల్డ్ లైఫ్ శాంక్చురీ లావో కోవా అనే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అస్సాంలో ఉన్న మరొక వైల్డ్ లైఫ్ శాంక్చురీ లావో కోవా వైల్డ్ లైఫ్ శాంక్చురీ పరిధిలో సుమారుగా 146 బర్డ్స్ స్పీషీస్ని కనుగొన్నారట. 146 రకాల పక్షుల జాతుల్ని ఇక్కడ కనుగొన్నారు ఈ పరిధిలో. సో ఎన్ని రికార్డ్ అయ్యాయి అంటే 146 స్పీషీస్. మరి ఆ 146 స్పీషీస్, ఆ 146 పక్షుల జాతులకు సంబంధించి సుమారుగా 1919 పక్షులని కనుగొన్నారట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 146 స్పీషీస్. ఆ 146 స్పీషీస్కి చెందిన 1919 పక్షులు. సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది లావో కోవా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే అస్సాం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక కజిరంగా నేషనల్ పార్క్ అంటేనే 1 హార్న్డ్ రైనోస్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు. మరి ఆ పక్షులు ఏవో కూడా ఒకసారి వీలైతే, అందులో మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఉంటాయి, వలస పక్షులు, వివిధ రకాల పక్షులు ఉంటాయి. వీలైతే ఆ పక్షుల పేర్లు ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్ అనే ఒకటి, గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్ అనే ఒక పక్షి, నార్థర్న్ లాపింగ్ అనే ఒక బర్డ్, టైగా ఫ్లై క్యాచర్ అనే ఒక బర్డ్, ఊలీ నెక్డ్ స్టార్క్ ఒక బర్డ్, బ్లూ ఇయర్డ్ బార్బెట్ అనే ఒక పక్షి, చెస్ట్నట్ క్యాప్డ్ బ్యాబ్లర్ అనే ఒక పక్షి, బ్లూ నేప్డ్ పిట్ట. సో ఇవి ఇటువంటి పక్షుల్ని కనుగొనడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకుంది కతి బిహు బర్డ్ కౌంట్. బిహు అనేది అస్సాంలో జరిగే ఒక ఫెస్టివల్ కదా, అస్సాంలో జరిగే ఒక పండుగ బిహు ఫెస్టివల్. నెక్స్ట్ వన్, ఇండియాలో గ్లేషియల్ లేక్స్కి సంబంధించి భారతదేశంలో హిమనదీయ సరస్సులు, హిమనీ నద సరస్సులు అంటారు కదా, గ్లేషియల్ లేక్స్. ఆ గ్లేషియల్ లేక్స్ యొక్క ఏరియా ఎంత ఎక్స్పాండ్ అయింది, ఆ హిమనీ నద సరస్సుల విస్తీర్ణం ఎంత పెరిగింది అని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2011 నుంచి 2025 జూలై మధ్య, 2011 నుంచి 2025 జూలై మధ్య ఇండియాలో ఈ హిమనీ నద సరస్సులు అంటే గ్లేషియల్ లేక్స్ విస్తీర్ణము ఏరియా అనేది 27%కి పైగా పెరిగింది. ఇట్ ఇంక్రీజ్డ్ మోర్ దాన్ 27% బిట్వీన్ 2011 అండ్ జూలై 2025 అని చెప్పేసి సిడబ్ల్యూసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హిమనీ నద సరస్సులు, గ్లేషియల్ లేక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనకి గ్లేషియర్ అంటే ఏంటి, హిమనీ నది. గ్లేషియర్స్ అంటే ఇవి ఘనీభవించిన రూపాలు, అంటే మంచు రూపంలో ఉంటాయి. కానీ హిమనీ నద సరస్సులు అంటే గ్లేషియల్ లేక్స్. ఈ క్లైమేట్ చేంజ్ ఎక్కువగా వస్తూ ఉంది కదా, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల ఈ మంచు కరిగిపోతూ ఉంది. మంచు కరిగిపోతూ ఉన్నప్పుడు ఇవి ప్రవహిస్తూ ఉంటాయి సరస్సుల రూపంలో. అప్పుడు ఏమవుతుంది, ఈ గ్లేషియల్ లేక్స్ ఏరియా కనుక ఎక్స్పాండ్ అయిందనుకో, ఈ గ్లేషియల్ లేక్స్ విస్తీర్ణం పెరిగిపోయిందనుకో, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, వరదలు, తక్షణమే వరదలు వస్తాయి. వాటినే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు, లేదా గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్ అంటారు. గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్. ముఖ్యంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఉత్తరాఖండ్ ఇటువంటి ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి కారణము ఈ గ్లేషియల్ లేక్స్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి, విస్తీర్ణం పెరిగిపోతూ ఉంది. అవి ఘనీభవించే ఉండాలి, ఎప్పుడు కూడా సాలిడ్ రూపంలోనే ఉండాలి. అలా కాకుండా మంచు కరిగిపోయిందనుకో చాలా డేంజర్ అనమాట. మరి ఈ రిపోర్ట్ వచ్చేసి ఇండియాలో సుమారుగా 55 గ్లేషియల్ లేక్స్ని, 55 హిమనదీయ సరస్సుల్ని అనలైజ్ చేస్తే, సర్వే చేస్తే ఇంత పెరిగిందట. 2011 నుంచి 2025 మధ్య ఎంత పెరిగిందో కూడా తెలుసుకోవాలి. హిమనదీయ సరస్సులు 2011లో ఈ ఏరియా ఆఫ్ గ్లేషియల్ లేక్స్, హిమనదీయ సరస్సుల విస్తీర్ణము 1952 హెక్టార్స్ పెరిగితే 2025 జూలైలో హిమనదీయ సరస్సుల విస్తీర్ణం గ్లేషియల్ లేక్స్ ఏరియా ఎక్స్పాన్షన్ 2496 హెక్టార్స్ పెరిగిందట. 2496 హెక్టార్స్ పెరిగింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల డిస్కస్ చేసిన కాన్సెప్ట్, భారత్ జెన్ ఏఐ మోడల్కి సంబంధించి. భారత్ జెన్ ఏఐ మోడల్ని మనము స్వదేశీయంగా, దేశీయంగా ఒక ఏఐ మోడల్ని నెక్స్ట్ 2 ఇయర్స్లో డెవలప్ చేయబోతున్నాము. దీనికి ఏ ఐఐటి నేతృత్వం వహిస్తూ ఉంది, విచ్ ఐఐటి ఈస్ గోయింగ్ టు లీడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ భారత్ జెన్ ఏఐ మోడల్ ఇన్ ద కంట్రీ. సో ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ ఐఐటిను ట్రై చేయండి. నిన్న అడిగిన క్వశ్చన్, 11th ఏషియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఇండియాలో జరిగింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11 వరకు గుజరాత్లోని
అహ్మదాబాద్లో ఉన్న వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగింది. తొలిసారిగా ఇండియాలో జరిగింది. అదే సౌత్ ఏషియాలో అయితే రెండవసారి జరిగింది. ఇక ఫస్ట్ ప్లేస్లో చైనా నిలిచింది. ఇక ఇండియా వచ్చేసి 13 మెడల్స్ గెలుపొందింది, 11th ప్లేస్లో నిలిచింది. ఇండియా ప్లేస్డ్ అట్ 11th పొజిషన్. నెక్స్ట్ వన్, ఐయుసిఎన్లో 90వ సభ్య దేశంగా తువాలు. ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇందులో 90th స్టేట్ మెంబర్గా, 90వ స్టేట్ మెంబర్గా అంటే అఫీషియల్ మెంబర్గా తువాలు అనే ఒక చిన్న పసిఫిక్ ఐలాండ్ నేషన్ జాయిన్ అయింది. తువాలు అనేది ఒక చిన్న పసిఫిక్ ఐలాండ్ ద్వీపము, ఐలాండ్ నేషన్. దీని క్యాపిటల్ ఫునఫుటి, దీని రాజధాని ఫునఫుటి. మరి ఇప్పుడు ఇది జాయిన్ అయ్యింది. ఇవన్నీ ఐలాండ్ కంట్రీస్ కదా, పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ ఆర్ ఆల్రెడీ అట్ ద రిస్క్ ఆఫ్ లైక్ సబ్మెర్జింగ్, అంటే ఇవి ఆల్రెడీ మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాయి బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ క్లైమేట్ చేంజ్. మరి ఇప్పుడు ఐయుసిఎన్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ యుఏఈలోని అబుదాబిలో జరిగింది. అక్కడ చాలా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఐయుసిఎన్ ఇందులో జనరల్గా ఆల్రెడీ సుమారుగా 170 దేశాలకు చెందిన వివిధ రకాల గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సుమారుగా ఫ్రమ్ మోర్ దాన్ 170 కంట్రీస్, సుమారుగా 170 దేశాలకు చెందిన గవర్నమెంటు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇందులో మెంబర్సే. కానీ ఫుల్ టైం కంట్రీస్ అయితే, అంటే ఇక ఒక ప్రభుత్వము అధికారికంగా ఐయుసిఎన్కి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దాన్ని సంతకం చేసిన దేశాలు ఎన్ని అంటే తువాలుతో కలిపి 90. మామూలుగా అయితే 170 దేశాలకు చెందిన వివిధ రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ ఒక ప్రభుత్వం అధికారికంగా, ఒక గవర్నమెంట్ అఫీషియల్గా సంతకం చేసినప్పుడు మాత్రమే అది ఫుల్ టైం మెంబర్ అవుతుంది. మరి అట్లా ఇప్పుడు 90th మెంబర్గా, 90వ సభ్య దేశంగా తువాలు జాయిన్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఐలాండ్ నేషన్. ఇక ఐయుసిఎన్ 1948లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ గ్లాండ్, స్విట్జర్లాండ్ అని కూడా తెలుసుకున్నాం. వరల్డ్స్ లార్జెస్ట్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్, ప్రపంచంలోనే అతిపెద్ద కన్జర్వేషన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి చంద్రయాన్ 2. ఈ చంద్రయాన్ 2 ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేసింది. ఈ చంద్రయాన్ 2 చంద్రునిపై సూర్యుని కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రభావాలను మొదటిసారిగా పరిశీలించిందట చంద్రయాన్ 2. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చంద్రయాన్ 2 గురించి తెలుసుకోవాలి, ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటి అసలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సూర్యుడి నుండి వెలువడే సోలార్ స్టోర్మ్స్, సూర్యుడి నుండి రిలీజ్ అయ్యే సౌర గాలులు, సోలార్ విండ్స్, ఇవి కనుక ఎర్త్ అట్మాస్ఫియర్ని కనుక రీచ్ అయినాయనుకోండి, ఆటోమేటిక్గా మన ఎర్త్ అట్మాస్ఫియర్ పరిధిలో ఉన్న మన శాటిలైట్స్ కావచ్చు, మనం ఏర్పాటు చేసే శాటిలైట్లు, మన అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములు, ఇటువంటి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అనమాట. సో ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ప్రభావము చంద్రుడి పైన, మూన్ పైన ఎలా ఉందో తెలుసుకోవడం కోసము ఇప్పుడు తొలిసారిగా అబ్జర్వేషన్, దాన్ని పరిశీలించింది చంద్రయాన్ 2. అసలు ఫస్ట్ చంద్రయాన్ 2 విషయానికి వస్తే, చంద్రయాన్ 2 2019లో లాంచ్ చేశారు. జూలై 22న 2019లో లాంచ్ చేశారు. అయితే ఇది ఒక విధంగా చెప్పాలి అంటే పార్షియల్లీ సక్సెస్, పాక్షికంగా మాత్రమే విజయవంతమైంది. అయితే ఇప్పుడు ఈ చంద్రయాన్ 2లో 3 ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి: ఆర్బిటరు, ల్యాండరు, రోవర్. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. ల్యాండర్ పేరు వచ్చేసి విక్రమ్, రోవర్ పేరు వచ్చేసి ప్రగ్యాన్. రోవర్ పేరు ప్రగ్యాన్. ఈ ఆర్బిటర్లో కొన్ని పేలోడ్లని మోసుకుని వెళ్ళడం జరిగింది, ల్యాండర్లో కొన్ని పేలోడ్లు మోసుకుని వెళ్ళడం జరిగింది, రోవర్లో కూడా కొన్ని పేలోడ్స్ జరిగింది. అయితే చంద్రయాన్ 2ని 2019లో లాంచ్ చేసినప్పుడు ఏమైందంటే ఆర్బిటర్తో ల్యాండర్ కనెక్షన్ కోల్పోయింది. ల్యాండర్ లాస్ ద కమ్యూనికేషన్ విత్ ఆర్బిటర్. ఆ ల్యాండర్ విక్రమ్ అనేది ల్యాండ్ అయిన వెంటనే అది ఆర్బిటర్తో సమాచార వ్యవస్థను కోల్పోయింది. కమ్యూనికేషన్ ఎప్పుడైతే కోల్పోతుందో ఆటోమేటిక్గా అది కొద్దిగా ఫెయిల్ అయినట్టే అని చెప్పవచ్చు. కానీ ఈ చంద్రయాన్ 2 మనకి అవసరమైన డేటాను అయితే కలెక్ట్ చేసిందట. ఈ విక్రమ్ ల్యాండర్ ఆర్బిటర్తో నుంచి డిస్కనెక్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా చంద్రయాన్ 2కి సంబంధించిన ఆర్బిటర్ అనేది అక్కడ తిరుగుతూనే ఉంటుంది. ఆ ఆర్బిటర్లో ఉన్న ఒక పేలోడ్ చేజ్ 2 అనే పేలోడే ఈ సూర్యుడి యొక్క కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ప్రభావము చంద్రుడిపై ఏ విధంగా ఉందో అంచనా వేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చేజ్ 2 అనే పేలోడు ఆర్బిటర్లో ఉన్న పేలోడు, అట్లా కూడా అడుగుతాడు.
ల్యాండర్ పేలోడ్ కాదు, ఆర్బిటర్ పేలోడ్. మరి ఇక్కడ చేజ్ 2 అంటే ద చంద్రాస్ అట్మాస్ఫరిక్ కంపోజిషన్ ఎక్స్ప్లోరర్ 2, చంద్రాస్ అట్మాస్ఫరిక్ కంపోజిషన్ ఎక్స్ప్లోరర్ 2 అనే పేలోడ్. మరి చంద్రయాన్ 2 విఫలమైన పాయింట్ని తిరంగా పాయింట్గా కూడా మనము పిలుస్తాం కదా. చంద్రయాన్ 2 ల్యాండర్ ఎక్కడైతే క్రాష్ అయిందో, విఫలమైందో, దాన్ని తిరంగా పాయింట్ అంటారు, తిరంగా పాయింట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి చంద్రయాన్ 2లో పేలోడ్స్ చాలా ఉంటాయి. ఇందులో ఆర్బిటర్ పేలోడ్స్ 8 పేలోడ్లు ఉన్నాయి. ఆర్బిటర్లో 8 పేలోడ్లు, ల్యాండర్లో 3 పేలోడ్లు ఉన్నాయి, రోవర్ ప్రజ్ఞాన్లో 2 పేలోడ్లు ఉన్నాయి. అదనంగా ఇంకొక పేలోడు లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అరే అని ఉంది. మనకి ఇదంతా అవసరం లేదు, జస్ట్ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం, అదనపు సమాచారం కోసం ఎన్ని పేలోడ్లు ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఆర్బిటర్లో 8 పేలోడ్స్. సో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ మీరు చేజ్ 2 అనేది ఆర్బిటర్ పేలోడ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంటీబయోటిక్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయాటిక్ నాఫిత్రోమైసిన్. ఇండియా తొలిసారిగా అంటే స్వదేశీయంగా ఒక యాంటీబయాటిక్ని డెవలప్ చేసింది. అంటే జనరల్గా యాంటీబయాటిక్ని డెవలప్ చేసే ప్రాసెస్లో చాలా స్టేజెస్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ని డిజైన్ చేయాలి, ఆ మాలిక్యూల్స్కి సంబంధించిన కాన్సెప్ట్ని రూపొందించాలి, దాన్ని ఇక్కడే ప్రొడ్యూస్ చేయాలి, ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేసిన తర్వాత క్లినికల్లీ ట్రయల్స్ కూడా, అంటే దానిపైన నిర్వహించే క్లినికల్ ట్రయల్ పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి కూడా మన కంట్రీలో నిర్వహించినప్పుడు మాత్రమే అది కంప్లీట్ ఇండిజినస్ యాంటీబయాటిక్ అవుతుంది. ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్ నాఫిత్రోమైసిన్ని డెవలప్ చేశాము అని చెప్పేసి యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ప్రకటించారు, దీన్ని రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యాంటీబయాటిక్ నాఫిత్రోమైసిన్ ఏదైతే ఉందో ఇండియాలోనే డిజైన్ చేశారు, ఇండియాలోనే కాన్సెప్ట్ని రూపొందించారు, ఇండియాలోనే ప్రొడ్యూస్ చేశారు. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ పరీక్షలను కూడా ఇండియాలోనే కంప్లీట్గా నిర్వహించారు. సో దీన్ని బట్టి మనం ఫార్మాస్యూటికల్ సెక్టార్లో మనము ఆత్మనిర్భరతని సాధిస్తూ ఉన్నాము. వీఆర్ అచీవింగ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఫార్మాలాజికల్ సెక్టార్. ఓకే, మరి ఇక్కడ నాఫిత్రోమైసిన్ దేనికి సంబంధించి అంటే, ఈ డ్రగ్ మనకి ఎందుకు యూజ్ చేస్తారు అంటే క్యాన్సర్ పేషెంట్స్కి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఉదరకోశ సమస్యలు, ముఖ్యంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ పేషెంట్స్కి, డయాబెటీస్ పేషెంట్స్కి, షుగర్ పేషెంట్స్కి, వాళ్ళకి ఈ యాంటీబయాటిక్ని యూజ్ చేస్తారట. అయితే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటీబయాటిక్ అంటేనే గుర్తు రావాల్సింది యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక చిన్న వ్యాధి వచ్చినప్పుడు విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడితే ఆ యాంటీబయాటిక్స్ని కూడా తట్టుకునే సామర్థ్యము బ్యాక్టీరియాకి లేదంటే వైరస్కి వస్తుంది. దాన్నే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటారు. నెక్స్ట్ వన్, అవార్డ్స్. 2025 MLS గోల్డెన్ బూట్ అవార్డ్. 2025 MLS గోల్డెన్ బూట్. ఈ అవార్డుని అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ గెలుచుకున్నాడు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అవార్డుని గెలుపొందాడు. ఇక్కడ MLS అంటే మేజర్ లీగ్ సాకర్ సీజన్, మేజర్ లీగ్ సాకర్. ఈ MLS గోల్డెన్ బూట్ అవార్డుని అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ గెలుపొందాడు. ఈయన అమెరికాకు చెందిన ఇంటర్ మియామి CF ఫుట్బాల్ క్లబ్ టీంకి కెప్టెన్ అట. అమెరికాకు చెందిన ఇంటర్ మియామి CF క్లబ్ టీంకి క్యాప్టెను. సో ఈ అవార్డుని ఎవరిస్తారు అంటే ఆడి సంస్థ, ఆడి. ఈ సీజన్లో ఈయన ఈ ఇంటర్ మియామి టీం తరపున లియోనెల్ మెస్సీ 29 గోల్స్ చేశాట, 29 గోల్స్. అందుకు ఈ గోల్డెన్ బూట్ అవార్డు లభించింది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. రేవా 2.0 స్కీమ్, లడక్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967, జ్యుడిషియల్ ఎంక్వైరీ టు ప్రోబ్ లేహ్ వైలెన్స్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు, వీ రైజ్ ఇనిషియేటివ్ నీతి ఆయోగ్, నీలకురించి ఫ్లవర్స్ తమిళనాడు వెస్టర్న్ ఘాట్స్, కతిబిహు బర్డ్ కౌంట్ కజిరంగా నేషనల్ పార్క్, భారతదేశంలో హిమనదీయ సరస్సుల విస్తీర్ణం 27% పైగా పెరుగుదల CWC,
IUCNలో 90వ సభ్య దేశంగా తువాలు. చంద్రయాన్ 2. భారతదేశం మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్ నాఫిత్రోమైసిన్. 2025 MLS గోల్డెన్ బూట్ అవార్డును గెలుపొందిన లియోనెల్ మెస్సీ. That's it. These are today's current affairs. We'll meet you next time. Thank you everyone.